జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పరమేశ్వర్ గారు, గిరిధర్ గారు ఆయన వెర్షన్ చెప్పారు. మనకు తెలుసు పుతిన్ యొక్క వైఖరి ఎలా ఉంటుందో, శత్రువుల విషయంలో అసలు సహించేటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ అని ప్రస్తుతానికి చెప్తూ ఉన్నారు, ఇంకా ఏంటంటే నిర్ధారణ కాలేదు. ఉక్రెయిన్ అని గనక ఆధారాలు లభించి పక్కాగా అనుకుంటే గనక ఎలా ఉండొచ్చు రియాక్షను, ప్రతిచర్య ఎలా ఉండొచ్చు? అంటే ఒక న్యూక్లియర్ వెపన్స్ లాంటివి ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుందా? ఎలా ఉండొచ్చు, కౌంటర్ ఎలా ఉండొచ్చు పుతిన్ దగ్గర నుంచి? ఒక కమ్యూనిస్ట్ కంట్రీ నుంచి మీరు ఏది రూల్ అవుట్ చేయలేరండి. సో పుతిన్ స్పెషల్లీ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ లీడర్, చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయన. అండ్ ఆయన క్లోజ్ ఎయిడ్స్ ఎగించి కూడా మీరు వింటే ఒకసారి ఆయన డిసైడ్ చేసుకున్నాక ఇంకా అడ్వైజ్ అనేది తీసుకోడు ఆయన, వ్లాడిమిర్ పుటిన్. సో ఎంత రిస్క్ అయినా కూడా హీ టేక్స్ ద డెసిషన్ అండ్ హీ స్టాండ్స్ బై ఇట్. సో యుక్రెయిన్ లేకపోతే యుఎస్ఏ, నాకు తెలిసి యుక్రెయిన్ అంత స్టూపిడ్ చర్య చేయదండి. ఆఫ్ కోర్స్ ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ని మీరు దీనికి లింక్ చేయొచ్చు. వీళ్ళ జేక్ సింక్లేర్ అనుకుంటాను, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మొన్న రాత్రి జేక్ సలివన్ అనుకుంటాను, సింక్లేర్ కాదు, జేక్ సలివన్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మొన్న రాత్రి ఎమర్జెన్సీ విజిట్ చేసి యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని కలిసి వెళ్ళాడు. సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యుఎస్ఏ ట్రైన్ టు పుష్ ఎయిడ్ అండి, ఒక $60 బిలియన్ ఎయిడ్ ప్యాకేజ్ వెంటనే యుక్రెయిన్ కి పాస్ చేద్దామని ట్రై చేస్తుంది. సో దట్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు యుక్రెయిన్ ఏమైపోయిందంటే డిసింటిగ్రేషన్ స్టేజ్ లో ఉంది. దే ఆల్రెడీ పాస్, వాళ్ళ సోల్జర్స్ కి గైడ్ లైన్స్ కూడా పాస్ చేశారు. మీరు మీ అమ్యునిషన్ ని కూడా రాషన్ చేసుకోండి, విచ్చలవిడిగా వాడకండి, బికాస్ మన దగ్గర అమ్యునిషన్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయి, మనం హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నాము నేటో కంట్రీస్ నుంచి, యుఎస్ఏ దగ్గర నుంచి ఎయిడ్ ప్యాకేజ్ గురించి అని ఒక అడ్వైజరీ యుక్రెయినియన్ ఆర్మీకి వెళ్ళింది. సో ఒక $60 బిలియన్ ఎయిడ్ ప్యాకేజ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది పుష్ చేయడానికి జేక్ సలివాన్ వెళ్ళింది, ఈ ఎయిడ్ ప్యాకేజ్ పుష్ చేయడానికి, యుఎస్ కాంగ్రెస్ ని కన్విన్స్ చేయడానికి అని ఒక మాట అంటున్నారు. ఆ తరుణంలో ఇట్లాంటి అటాక్ యుక్రెయిన్ చేయిస్తుందా అనేది ఐఎమ్ స్టిల్ డిబేటింగ్ అండి. మీరు ఫ్రాంక్ అడగాలంటే ఇప్పుడు ఇంకా అటాక్ ఇప్పుడే అయింది, 143 పీపుల్ పోయారని అంటున్నారు, ఇంకా ది డస్ట్ ఇస్ సెటిలింగ్ డౌన్. సో ఐ హావ్ నాట్, నా మైండ్ లో ఇంకా నేను అది మేకప్ చేసుకోలేకపోతున్నాను, యుక్రెయిన్ చేయించిందా లేకపోతే. అంటే ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఉక్రెయిన్ తో ఎలాగో వార్ జరుగుతోంది కాబట్టి ఉక్రెయిన్ మీద అటాక్ చేయడానికి ఇది ఒక సాకుగా చూపించబోతున్నారా, లేకపోతే అంటే గట్టిగా అటాక్ చేయడానికి ఇది ఒక రీజన్ గా చూపించబోతున్నారా? చేయొచ్చండి అది. ఇప్పుడు పుటిన్ ఒక గంట క్రితం ఎంతో పుటిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళు అటాకర్స్ యుక్రెయిన్ వైపు పారిపోవడానికి ట్రై చేశారు అని, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని. అంటే ఇండికేషన్ ఏంటది, యుక్రెయిన్ వైపే వెళ్తోంది ముళ్ళు. సో ఐఎస్ఎస్కే ఖురసాన్ అనే సెక్ట్ ఏదైతే ఉందో చాలా తెలివిగా ఎవరైతే అటాక్ చేయించారో, లేకపోతే ఐఎస్ఎస్కేనే చేసిందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఎవరైతే అటాక్ చేయించారో లేకపోతే ఐఎస్ఎస్కే సెలెక్ట్ చేసుకున్న టార్గెట్, ఇట్స్ అ వెరీ సీరియస్ దిస్ థింగ్. అంటే చాలా ఆబ్వియస్ గా ఉన్న రీజన్ అని అనుకుంటారు, ఎందుకంటే రష్యా సిరియాలోను ఆఫ్ఘనిస్తాన్ లోను వాళ్ళ ఆర్మీని పంపించి బషార్ అసాద్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయించింది సిరియాలో. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ లో ఇంటర్ఫియర్ అయినది కూడా బాగా తెలిసిందే. సో అండ్ ఐఎస్ఎస్కే అనేది ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్ నుంచి ఇరాన్ నుంచి చేసిన సెక్ట్ అండి, ఇది ఐఎస్ఎస్ పార్ట్ ఇది. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏంటంటే అట్రిబ్యూట్ చేయొచ్చు, రష్యా అంటే పడదు ఐఎస్ఎస్ కి, సో వాళ్ళే అటాక్ చేశారు, చాలా ఈజీగా అట్రిబ్యూట్ చేయొచ్చు అని ప్లాన్ చేశారు ఎవరో. కానీ బట్ ఐఎస్ఎస్కేకి అలాంటి కేపబిలిటీ ఉందా అనేది మీరు ఒకటి నోట్ చేస్తే లాస్ట్ ఇయర్ జూన్ లో అనుకుంటారు ఒక అటాక్ ఇన్యాక్టివ్ గా ఉందని కూడా చెబుతూ ఉన్నారు, అంత యాక్టివ్ గా లేదని చెప్తూ ఉన్నారు. వాళ్ళ లీడర్ ని తాలిబాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ కలిసి వాళ్ళ లీడర్ సనౌల్లా గఫారీ అనే వాళ్ళ లీడర్ ఉండేవాడు, వెరీ యంగ్ 32 ఇయర్ ఓల్డ్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు. అతన్ని చంపేశారు లాస్ట్ జూన్ లో ఐఎస్ఎస్కే వాళ్ళని, తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ కలిసి. దాని తర్వాత వాళ్ళు చాలా ఇన్యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు ఫండ్స్ కోసం స్ట్రగుల్ అయ్యారు. సో వాళ్ళు ఇంత పెద్ద అటాక్ పుల్ ఆఫ్ చేయగలుగుతారా ఇంత మోడర్న్ వెపన్స్ తోటి? మీరు అటాక్ చూసారంటే 2-3 వీడియోస్ వచ్చాయి, ఆ వీడియోస్ చూసారంటే చాలా వెల్ ట్రైన్డ్ ఉన్నారు వాళ్ళు, చాలా నార్మల్ గా ఎటువంటి వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేకుండా కనిపించిన వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోయారు. సో చాలా పెద్ద ప్లానింగ్ జరిగిందండి. రష్యా లాంటి ఫ్లామబుల్ లిక్విడ్ వాడినట్టుగా ఉన్నారు, ఆటోమేటిక్ వెపన్స్ అంటున్నారు, అంటే చాలా ప్రిపేర్డ్ గా వచ్చినట్టుగానే ఉన్నారు. చాలా ప్రిపేర్డ్ గా వచ్చారు, చాలా రెకీ జరిగింది, చాలా ట్రైనింగ్ జరిగింది. సో
ఏది యాజ్ ఆఫ్ నో నన్ను అడిగితే ఏది రూల్ అవుట్ చేయలేము. రష్యా వాళ్ళ మీద వాళ్ళు చేయించుకున్నారా, యుక్రెయిన్ చేయించిందా యాజ్ అ రిటాలియేటరీ అటెంప్ట్? బికాస్ యుక్రెయిన్ కి ఒక లైన్ ఆఫ్ థాట్ ఏంటంటే యుక్రెయిన్ కి ఇంకా కన్వెన్షనల్ వార్, హోల్డింగ్ వార్ ఫైట్ చేసే కేపబిలిటీ తగ్గిపోతుంది. సో వీళ్ళు పిన్సర్ అటాక్ లాంటివి, ఇట్లాంటివి గెరిల్లా అటాక్ లాంటివి చేయించి రష్యాని ఇంటర్నల్ గా ఎంగేజ్ చేయించచ్చా యుఎస్ఏ సపోర్ట్ తోటి, నేటో సపోర్ట్ తోటి అనేది అది ఉందా, లేకపోతే ఐఎస్ఎస్కేనే వాళ్ళ రివెంజ్ తీసుకోవడానికి చేసిందా అనేది మూడింటిని మనం రూల్ అవుట్ చేయలేం. కానీ నన్ను అడిగితే ఐఎస్ఎస్కే వాళ్ళంతటా వాళ్ళు చేశారనేది దట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్. వాళ్ళ ఉన్న స్టేట్, వాళ్ళ ఉన్న ఫైనాన్సెస్, వాళ్ళకి ఉన్న లీడర్షిప్ క్రైసిస్ చూస్తే ఐఎస్ఐఎస్కే మాత్రం ఇది చేసినట్టు నాకైతే అనిపించట్లేదండి. దేర్ ఈస్ సర్టన్లీ సమ్ బ్లెస్సింగ్ అండ్ వెన్ ఎవర్ ఇట్లాంటి అటాక్ జరిగింది అండ్ సర్టన్లీ సమ్ బ్లెస్సింగ్ అంటే ఫస్ట్ నేమ్ మనందరికీ వచ్చేది యుఎస్ఏ పేరండి. సో అండ్ ఆ జేక్ సలివన్ అంత సీక్రెటివ్ గా రావడము అవన్నీ యునో కొంచెం నాకైతే కొంచెం మైండ్ లో డౌట్, అనుమానాస్పదం, చాలా అనుమానాస్పదంగా ఉంది. కొంచెం ఇంకా అన్రావెల్ అయ్యాక, డస్ట్ సెటిల్ అయ్యాక వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏమైంది, ఆ టైంలో కమ్యూనికేషన్స్ ఏవైతే జరిగాయో ఆ ట్యాప్స్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారండి. దానిలోంచి చాలా లీడింగ్ ప్రూఫ్స్ వస్తాయి. అవి వచ్చాక మళ్ళీ మేబీ వీ కెన్ థింక్ ఆఫ్, మనకి ఇంకా క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది. కేవలం కొద్ది గంటలు మాత్రం అయింది కాబట్టి మనం ఒక నిర్ధారణకు రాలేము.